హలో నమస్తే ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బోక్చాయ్ లేదా పోక్చాయ్ అనేటువంటి ఇది చైనా ఆకుకూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ పేషెంట్స్కి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే కీళ్ళ నొప్పులు వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. వీటి గింజలు ఇట్లా ఆవాల గింజల్లాగా ఉంటాయన్నమాట. మనం చిన్న చిన్న డబ్బాల్లో కానీ లేకపోతే మన టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. ఈ ఆకుకూర చాలా మంచిది. దీని కాడల్లో, తెల్ల కాడల్లో చాలా వాటర్ ఉంటుంది అనమాట, ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ ఆహారం చాలా మంచి ఆహారం అనమాట. ఈ ఆకుకూర ఇక్కడ చాలామంది జ్యూసులు చేసుకొని తింటారు. మన చైనా, అట్లాగే జపాన్, మలేషియా, సింగపూర్ ఆ చోట్ల సూప్స్ లేకపోతే రకరకాల జ్యూసెస్లో వాటిలో వీటిని వాడతారనమాట. మనకైతే సూప్ తింటారు కాబట్టి నేను కూర తయారు చేస్తున్నాను మన సౌత్ ఇండియన్ స్టైల్లో. ఈ ఆకుకూరని ఒక 4 తీసుకున్నాను. అలాగే ఒక చిన్న టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, వీటిని చక్కగా చిన్నగా కట్ చేసుకుందాము. ఈ ఆకుకూర చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు ఎక్కడైనా దొరికితే కనుక పెద్ద పెద్ద సిటీస్లో దొరుకుతుంది, చేసుకొని చూడండి. వీటిని చిన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. ఇది క్యాబేజ్ ఫ్యామిలీకి సంబంధించిన అనమాట. క్యాబేజ్ కూడా ఇలాగే ఉంటుంది కదా అండి, పువ్వులాగా. ఆ పువ్వుతో ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకోవచ్చు, చక్కటి గులాబీ పువ్వులు వస్తాయి కదా. వీటిని కడిగి నానబెట్టాను ఉప్పు నీళ్ళలో. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఏది వాడితే అది వేసుకోండి. ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ సూప్స్లో నువ్వుల నూనె వాడతారనమాట. నువ్వుల నూనె, అలాగే ఆయిస్టర్ సాసు, సోయా సాసు, కొంచెం షుగర్, ఉప్పు కలిపేసి నీళ్ళల్లో బాయిల్ చేసి ఈ ఆకుకూర వేసి బాయిల్ చేసి అదే తింటారు, అదే సూప్. చూడండి, నేను నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాల, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ గర్భాలు చితక్కొట్టి వేస్తున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేయించుకుందాము. కీమోథెరపీ తీసుకునే వాళ్ళకి ఈ ఆకుకూర వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఏంటంటే, చాలా ఫైబర్ ఉంటుంది ఇందులో, డైజెషన్ చాలా బాగుంటుంది ఇది తినటం వల్ల. ఈ ఫైబర్ వల్ల డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. చక్కగా వేగిన తర్వాత టమాటా వేసుకుందామండి. ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఆకుకూర వేసుకుందాం. నేను ఈ కూర చాలాసార్లు చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంది, అందుకని వీడియో చేసి పెడుతున్నాను. హెల్త్కి చాలా మంచిది కాబట్టి అక్కడ మన దగ్గర చాలామందికి తెలియదు కదా, అందుకని ఈ వీడియో చేసి పెడుతున్నాను. టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఆకుకూర తీసి ప్యాన్లో వేద్దాం, నీళ్ళు లేకుండా పిండి. జస్ట్ చాలా సింపుల్గా అయిపోద్దండి కూర. చక్కని రుచికరంగా ఉండే కూర అనమాట. రుచి చాలా బాగుంటుంది. దీంట్లో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసుకొని మగ్గనిద్దాం. చూడండి ఎంత కూర వేస్తే ఎంత అయ్యిందో, చక్కగా మగ్గిపోయింది. కొంచెం కారం వేసుకున్నాము, కావాలంటే వేసుకోండి, లేకుండా కూడా పచ్చిమిరపకాయ కారం సరిపోద్ది అనుకుంటే అలాగే తీసేసింది. కొంచెం కారం వేస్తున్నాను. నేనేం గరం మసాలా వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏ మసాలాలు లేవు. అయినా కానీ కూర రుచి చాలా బాగుంటుంది.
కొంచెం కలిపేసి నూనె పైకి తేలే వరకు సిమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసేదివ్వండి. ఎంతో రుచికరమైన, అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా వేరే అన్ని రకాల పేషెంట్స్ కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిదైనటువంటి బోక్చాయ్ కర్రీ. టేస్ట్లో అమోఘం, ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ కూర. అలాగే మీకు వీలైతే సూప్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.